నిన్న పెళ్లిలో పంతులు గారు అన్ని నక్షత్రాలు ఉండగా అరుంధతి నక్షత్రం ఎందుకు చూపించాడు? మిగతా నక్షత్రాలన్నీ రేపు నుంచి వాళ్ళ ఆవిడ చూపిస్తుందండి. ఏ వస్తువు కొనాలన్నా మా ఆవిడ 2 కారణాలు చెప్తుందండి. ఏంటి అండి అవి? పక్కింటి వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి కొనాలి, పక్కింటి వాళ్ళ దగ్గర లేవు కాబట్టి మనం కొంటే గొప్పగా ఉంటుందని కొనిపిస్తుందండి. అశోక్ కుమార్ గారు, నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను. 2 విషయాలు ఇప్పటికీ అందుపట్టట్లేదు. ఏంటండి అవి? చెప్పండి, తెలిస్తే చెప్తా. మొదటిసారి గడియారం తయారు చేసినోడికి సమయం అట్టా తెలిసిందంటారు. అంటే అది. రెండవది ఏంటి? ఒకసారి పెరుగు కోసం తోడు వేసాడు కదా, ఆ తోడు ఎక్కడ దొరుకుంటుంది వాడికి? ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? ఏంట్రా నా బతుకులా అయిపోయింది. అశోక్ కుమార్ జిందాబాద్, అశోక్ కుమార్ జిందాబాద్. నా నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. మీకు ఎన్నెన్నో సేవలు చేశాను. రాబోయే ఎన్నికల్లో మీ ఓట్లన్నీ నాకే వేసి అఖండ మెజారిటీతో గెలిపించగలరు. మిమ్మల్ని గెలిపిస్తే మాకు ఏం చేస్తారు? హైదరాబాద్ కు బంగాళాఖాతాన్ని తీసుకొస్తాను, నౌకా నిర్మాణాలు చేపిస్తాను. హైదరాబాద్ కు బంగాళాఖాతం తావడం ఏంటి? బుద్ధి ఏమన్నా ఉందా? ఎట్లాగోలాగా తెస్తానమ్మా. దీనివల్ల బోలెడు లాభాలు ఉన్నాయి. మనకి చేపలు పట్టుకోవచ్చు, ఫారిన్ కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, మనకు డాలర్లో డబ్బు వస్తుందమ్మా. ఈయన ఏ రోజు ఏ పార్టీలో ఉంటాడో మనకే తెలియదు. ఏ గుర్తుకు మనం ఓటేయాలి? ఏంటమ్మా సమస్య? నా దృష్టి తీసుకొస్తే చిటికెలా పరిష్కరిస్తా. మీరు ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో మీకే తెలీదు. ఏం చూసి ఓటేయాలండి మీకు? ఓ సింతేనా? ఇదో సమస్య. ఎన్నికల రోజు ఏ పార్టీలో ఉంటే దానికే ఓటేయండి, ప్రాబ్లం సాల్వ్. వెళ్ళవయ్యా, ఏ పార్టీలో ఉంటావా ఏంటో నీకే తెలీదు. ఓటేయాలంటే ఓటు.